ఇవాళ స్పెషల్ చిట్ చాట్ లో మనతో ఉన్నారు నెక్కంటి మధు కాదు బెజవాడ బేబక్క. హాయ్. Hey, it's thrilling. How are you? Fine. You are also good looking. Nice, బాగున్నారు. You are also good looking అని నేను అనాలా? మీరు అలాగే పొగుడుతానని ముందే నేను పొగిడాను. Really you are looking good. థ్యాంక్ యూ. మీకోసమే నల్ల చీర వేసుకొచ్చాను. పెద్ద బొట్టు పెట్టుకున్నాను. ఏ ఛానల్లో ఇలా బొట్టు పెట్టుకున్నది లేదు. చాలా బాగున్నాయండి. నిజంగానా? నిజంగా వెరీ స్పెషల్. నాకు ఎవరు చెప్పలేదేంటి? ఎందుకయ్యా ఎవరు ఇప్పటివరకు నాకు చెప్పలేదు నా కళ్ళు ఇంత బాగున్నాయని? కెమెరా మీకు కూడా అనిపించలేదా? కాదు, నేను చెప్పాలని ఈ కంటెంట్ ని నాకు వదిలేశారు. మీరు అందంగా ఉన్నారు. మీ పేరు చెప్పొచ్చుగా? నా పేరు శ్రవంతి. శ్రవంతి అందంగా ఉన్నారు కదా. యాక్చువల్లీ షూట్ కోసం అని ఈ బాదం పాలు ఇచ్చారండి నాకు. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా నేను ఫుడ్డీ అని. స్టార్ట్ చేసే లోపలే స్టార్ట్ చేసాం. నమ్మలేని నిజాలు మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి ఫస్ట్. మా ఇంట్లో నిజంగానే మీకు ఫ్యాన్స్. ఒట్టేసి చేతిలోన చెయ్యేసి చెప్పు. కాదు, ఇప్పుడు వీడియో కాల్ చేయించాలా? నేను మాట్లాడేటప్పుడు మీరు వినాలి. నేను చెప్పింది మీరు చెప్పింది నిజమేనని ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే ఓవర్లాప్ అవ్వకూడదు. ఓకే. నిజంగానే ఇది నిజం. ఎలా ప్రూవ్ అవుతుంది? ఏమైనా ఫోన్ చేసి వీడియో కాల్ పాపకి ఏమైనా ఫోన్ చేయమంటారా? కాదు, మీకు ఓటు వేశారో లేదో కూడా టెస్ట్ చేయమంటారా? నేను టెస్ట్ చేయాలనుకుంటున్నా. టెస్ట్ చేయాలి. అయితే షూట్ అయిపోయిన తర్వాత టెస్ట్ చేద్దాం. ఇప్పుడే కావాలా? ఇప్పుడు లైవ్ లో కావాలండి. నాకు తెలియాలండి. వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కంటెంట్ కోసం నన్ను ఫాలో అవుతున్నానని, నా ఫ్యాన్ అని ఎన్నెన్నో చెప్తున్నారు. నేను నమ్మాలి. శ్రావణి, అదిగో బేబక్క, నిజంగా నువ్వు ఫ్యానా కాదా? మా అమ్మాయి మీ ఫ్యాన్ అంటే నేను నమ్మను, ప్రూవ్ చేయాలి అంటున్నారు. ఇదిగో మాట్లాడు. హలో బేబక్క గారు, నేను నిజంగా నీకు తెలుసా? ఎవ్రీ డే మీ రీల్స్ చూస్తూనే మీ షార్ట్స్ చూస్తూనే పడుకునే వాళ్ళము. నిజంగానా? నిజంగా. మీ మమ్మీ చెప్తే అంటే ఆవిడ అందంగా ఉన్నారు నమ్మాలనిపిస్తుంది. కానీ అంటే ఆవిడ 2 టేక్స్ తీసుకున్నారమ్మా స్టార్టింగ్ నా ఇంట్రడక్షన్ చెప్పడానికి. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఆవిడ మీద. ఈవిడ నిజం చెప్తుందా లేకపోతే ముందే స్క్రిప్టెడా అని. లేదు నిజంగా. అవునా? బిగ్ బాస్ కూడా చూసావా? నా కోసం ఓటు కూడా వేస్తివి? ఎవ్రీడే. అయితే కలవాల్సిందే. నీ పేరేంటి? శ్రావణి. శ్రవంతి ఏంటి బల్ రైమింగ్ గా పెట్టుకున్నారు. చాలా బాగుంది. మా మమ్మీకి అలా అమ్మ నువ్వు ఉన్నావు అరుణాదేవి అంట. ఆంటీ వింటున్నారా? మీ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాము. మీ ఫ్యాన్స్ ఆంటీ మేము ఎక్కువ. మిమ్మల్ని ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ ఆవిడ అంటుంది వాళ్ళందరూ కూడా నా ఫ్యాన్స్ అని. ఆవిడ యాక్చువల్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవుతుంది. 100% నువ్వు చెప్తుంటే ఇప్పుడు ఆవిడ నమ్ముతుంది. ఓకే, బాయ్ శ్రావణి. థ్యాంక్ యూ బేబక్క గారు అనక్కర్లా. ఐఎమ్ బేబమ్మా. లవ్ యూ. థ్యాంక్ యూ. మీరు ఉన్నారు చూపించారా ఇలాంటి ప్రేమ? రాగానే ఊరికే కెమెరాలు పెట్టుకుని తుత్తు అని. బాయ్ అమ్మా. చూసారా, మీ రీల్స్ కూడా చెప్పింది, నేను అది చెప్పలేదు, విస్మరించాను. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారంటే యాక్చువల్లీ ఒక మంచి ఫార్మల్ ఇంటర్వ్యూ ఆవిడ క్వశ్చన్లు అడగాలనుకుంటే ఇదేంటి మంచి ఫన్ గా వెళ్తుంది, ఇదే చూస్తారండి, ఇదే ట్రెండ్. ఇప్పుడు కాకపోతే ఇది ఫన్ అంటే ఈమెను చూస్తే నెగిటివ్ వైబ్ వచ్చిందని కొందరు అంటే ఎట్లా పాసిబుల్ అంటే ఇంపాసిబుల్. అంటే అది అసలు ఆ వర్డ్ కాదు కదా, ఆ థాట్ కూడా రాదు. అలాంటిది మిమ్మల్ని చూసి అంటే రియల్లీ టు బీ ఆనెస్ట్ అసలు పాజిటివ్ వైబ్స్ తన్నుకొస్తూ ఉంటాయి చూడగానే. అలాంటిది ఆ వర్డ్ ఈవెన్ చూసి ఆ వర్డ్ రావటానికి కూడా ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటిది మరి మీరు ఎలా తీసుకున్నారు? చెప్పండి. అలానే కాదు చెప్పాలి, అలా కాదు, ఎలానో చెప్పాలి. అలానే నేను పట్టించుకోను. ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి, అవునా? సో మనం అన్ని పట్టించుకుంటామా? అంటే పట్టించుకోవాలి. వాళ్ళు అది వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చుగా. నేను లైట్ తీసుకున్నాను రా బాయ్. లైట్ ఎక్కడ తీసుకున్నారు మీరు? లైట్ డిస్టర్బ్ అయ్యారుగా. మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పుడు నన్ను. అంతే అంటారు. డిస్టర్బ్ అవ్వాలి. నేను అవతలని డిస్టర్బ్ చేస్తాను. నేను డిస్టర్బ్ అవ్వను. నా వల్ల వస్తాయి ఎదుటి వాళ్ళకి బీపీలు షుగర్ నాకు రావు. అది తెలుసు. ఆంటీ చెప్తారుగా. మా అమ్మాయి వాళ్ళు అంటది ఎంత పద్ధతిగా ఉన్నావు, ఎప్పుడు ఇలా వేసుకుని తగలబడచ్చుగా అని.
ఏ వేసుకున్నా అంటే కొంతమంది హోమ్లీగానే కనపడతారు ఏ వేసుకున్నా. పద్ధతిగా స్లీవ్లెస్ అలాంటివి లేకుండా, అంటే స్లీవ్లెస్ వేసుకుంటే మా మమ్మీకి ఇష్టం లేదు. మనం చెప్పింది ఆ స్లీవ్లెస్ వేసుకుని ఇంత జబ్బలు వేసుకొని చండాలంగా బాగాలేదని తిట్టింది. అమ్మ ఇక్కడి వరకు వేసుకున్నాను, గ్లాడ్ చీర, గాజులు, నెయిల్ పాలిష్, కాటుక, పద్ధతిగా బొట్టు, పక్కనే అందమైన అమ్మాయి. బాగున్నానా, నచ్చానా, సరే అయితే వెళ్ళాక ఆంటీ మీకు క్లాస్ ఇస్తారు. ఎందుకు బాగుంది, ఏమే పిచ్చమహా ఏంటిది, ఏమందు మా మమ్మీకి ఇష్టం నేను ఇలా ఉంటే. ఇలా ఉంటే ఇష్టమే. అక్కడికి వెళ్ళి అడుగుతారు. ఎక్కడికి వెళ్ళి కెమెరాలు అడిగేసా, కెమెరాలో టెలికాస్ట్ చేయరా, టెలికాస్ట్ చూపించరా, కట్ చేస్తారా. మేము జూబ్లీ హిల్స్లో జాతర రెస్టారెంట్కి వచ్చాం అనమాట. మేము కబుర్లు చెప్పుకుంటూ, అంటే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని శ్రవంతి గారికి తెలుసు. ఆవిడకి రోజు నా రీల్స్ చూసి కల్లోకి వస్తుందంట. సో అందుకని చెప్పేసి జాతర రెస్టారెంట్ కి తీసుకొచ్చాము. జాతరలా తినాలి, జాతరలాగా తినాలి. ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తావరండి. ఏమో ఫస్ట్ బాదం పాలు, ఇది అడిగిన తర్వాత ఇంతకీ మీరు 15 years బ్యాక్ సింగర్ గా ఉన్న మధు కాస్త బేబక్కగా ఎలా మారారు? నేను ఒక రోజు సాయంకాలం అలా నేను టీ తాగుతూ అలా ఆలోచించుకుంటున్నాను, నేను ఏదో ఒకటి చేయాలి, నాకు గుర్తింపు రావాలి, నేను ఈ అబ్బాయిలాగా పాపులర్ అవ్వాలి. నేను అలా ఆలోచించుకున్నాను. అప్పుడు వచ్చింది ఆ థాట్, బెజవాడ బేబక్క అనే క్యారెక్టర్. మీరు నమ్మట్లేదు, నేను చెప్పను. నమ్మే, సరే నమ్మేం, కంటిన్యూ చేయండి. సో అలా నేను బజ్జీలు పునుగులు తింటూ బెజవాడని పాపులర్ చేస్తూ ఒక క్యారెక్టర్ని తయారు చేద్దాం అనుకున్నాం. అప్పట్లో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. అప్పట్లో మామ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ట్యూన్ కట్టామని ఉంటుంది, ఆ టైప్లో అనమాట. సో అప్పుడు నేను ఇంకో 2-3 సెలబ్రిటీస్ అంటే కేవి మహదేవనేగా. ఆ టైప్లో నేను మాధవీలత మా ఫ్రెండ్ ఉంది కదా, మేము ఇద్దరం కలిసి ఆలోచించుకుని బజ్జీలు పునుగులు తింటూ ఇట్లా బెజవాడ బేబక్క అనే పేరు తానే పెట్టింది యాక్చువల్లీ. సో ఇది నిజం, తనే పెట్టింది. థ్యాంక్ యూ మాధవీలత, తెలుసు కదా మాధవీలత. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది అనిపించిందా? ప్లీజ్ ఆ జైలు గురించి నాకు చాలా అది ఎలా ఉందో మీకు అర్థం కాదు. బయట నుంచి బాగా నువ్వు ఇలా ఆడు, నువ్వు అలా ఆడు, ఏంది మాట్లాడట్లేదు అంటారు, లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇన్సైడ్ యూ గో అండ్ యూ టాక్. అఫ్ కోర్స్, కానీ వెళ్ళారు కదా అంత కష్టపడి, ఇంకొక 1 week అంటే మీరేంటి అన్నది ప్రూవ్ చేసుకోవడానికి 2 weeks అయినా అదంతా ప్రూవ్ చేసుకోలేమండి. ఉంటే ఎంటైర్ సీజన్ ఉండాలి. 1-2 weeks ఉంటే ఏం వస్తుంది? ఇంకొక 1 week ఉన్నాను అనుకో, ఇప్పుడు శేఖర్ భాష గారు ఇంకో వీక్ ఉన్నారు. అది 1-2 weeksకి ఏం పెద్దగా ప్రూవ్ అవ్వదు. మన ఏంటి, మన గేమ్ షో, మన స్ట్రాటజీ అది చూపించాలంటే గట్టిగా ఒక 6 నుంచి 10 వారాలు ఉండాలి. అందరు చాలామంది ఇంకో వారం ఉంటే ఇంకో వారం ఉన్నా ఏం ప్రూవ్ అవ్వదు. ఉండాలి గట్టిగా 6 to 10 weeks ఉంటే అప్పుడు నా గేమ్ ఏంటి, హౌ ఐఎమ్ డీలింగ్ విత్ స్ట్రాటజీస్ ఆర్ హౌ ఐఎమ్ డీలింగ్ విత్ అదర్ ప్లేయర్స్. మీకు హౌస్లో బాగా ఇష్టమైన కంటెస్టెంట్? హౌస్లో బాగా ఇష్టమైన కంటెస్టెంట్ విష్ణుప్రియ అండ్ సీత అండ్ శేఖర్ భాష గారు వచ్చేసారు కాబట్టి నబీల్, విష్ణు, సీత. ఫస్ట్ టైం జాతర హిస్టరీలో వాళ్ళు చూడలేదు. ఒక ఆనియన్ రింగ్ తీసుకోండి, దగ్గర రండి. చియర్స్. బాగుందా? దీనికి డిప్ ఇస్తారు. ట్రై ఇట్ ఇన్ దిస్ స్టెప్. ఇంతకీ ఏ మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేశారు మీరు? యాక్చువల్లీ వర్క్ విత్ చక్రి ఆల్సో. కానీ ఆ మూవీలో తను చేసిన దానికి అంటే నా వాయిస్ ఏదో సూట్ అవ్వలేదు, సంథింగ్ తీస్తారు. వర్క్ విత్ కిరణ్ వారణాసి. ఇళయరాజా గారి కంపోజిషన్లో రాజకోట రహస్యం తెలుగు వర్షన్ పాడాను ప్రశాంత్ గారి సినిమాకి. మీకు బాగా నేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏంటి? సాంగ్స్ నాకు పెద్దగా నేమ్ తీసుకురాలా. ఏం తీసుకురాలా? చమ్మక్ చెల్లలో కిరణ్ వారణాసికి పాడిన ఒక సాంగ్ పర్వాలేదు బాగా. అసలు ఎందుకని అంత మంచి కెరియర్ ని మీరు డ్రాప్ చేసుకోవాలనుకున్నారు? వాళ్ళే నన్ను డ్రాప్ చేశారు. అన్నిట్లోనే పాలిటిక్స్ ఉంటాయి, మీకు తెలియదా? ఎవరికి ఇష్టమైన సింగర్స్ పాడిస్తారు కాదు. ఎందుకు మీ దగ్గర పాలిటిక్స్ ఏంటి? వాళ్ళు పాలిటిక్స్ చేసినా మీరు పాలిటిక్స్ చేసే మనిషి కాదుగా. మాకు అప్పుడు తెలియదు, అందుకే నా ఓన్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేసుకున్నా. నా ఆల్బమ్ ద్వారానే నాకు ఎక్కువ ఫేమ్ కూడా వచ్చింది. నాట్ విత్ ద సాంగ్స్ దట్. నాకు నేనే బ్రేక్ ఇచ్చుకున్నా. కాకపోతే చాలా ప్రాపర్టీస్ బ్రేక్ చేయాల్సి వచ్చింది. మీకు బ్రేక్ ఇచ్చుకోవటానికి మీరు ప్రాపర్టీస్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. 2011లోనే 50 lakhs ఖర్చు పెట్టాను. అండ్ యుఎస్లో ఇంకో $10,000
లైక్ ఆల్మోస్ట్ 60 lakhs దాకా నేను ఖర్చు పెట్టాను. మరి బ్రేక్ చేసిన ప్రాపర్టీస్ని ఏమైనా అతికిచ్చారా? ఎందుకు బ్రేక్ అయిపోయి ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి, ఇంకేంటి? ఇప్పుడు ఏమైనా అతికించడానికి ట్రై చేస్తున్నారా? ఏం లేదు, ఆల్రెడీ అమ్మేస్తాం. మీరు యూఎస్ నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి కాన్సెప్ట్? అంటే అక్కడ యూస్ టు వర్క్ కదా, షోస్ అయి చేస్తాను ఇప్పటికి, వెళ్ళేసి వచ్చేసాను. ఐ స్టే హియర్ ఓన్లీ. అక్కడ ఏం సెటిల్ అవ్వాలా మీరు? ఒకప్పుడు, ఇప్పుడు ఐమ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ? మీ ఇంటర్వ్యూ లాంటి ఇచ్చుతూ టైం పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఏమైనా మళ్ళీ కొత్తగా మ్యూజిక్ ఆల్బమ్స్ ఏమైనా స్టార్ట్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కామెడీ కాదు కానీ ఐఎమ్ డూయింగ్ 3 films రైట్ నౌ. ఒక 20 movies ఆల్రెడీ చేశాను నేను. అంటే రోల్స్ ఏంటి? కామెడీ రోల్స్ ఏనా లేకపోతే మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు? 3 కామెడీ. 3 కామెడీ అయినా? ఒకటి విల్ బి వెరీ నైస్ క్యారెక్టర్, అది ఫన్గానే ఉంటుంది, హీరోతోటి కెమిస్ట్రీ ఉంటుంది. చెప్తాను, రానివ్వండి, షూట్ స్టార్ట్ అవునండి. చెప్పాలి మాకు ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్తాను. అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్తే మేము కూడా బైక్ పట్టుకొని వచ్చేస్తాం. ఏం పట్టుకుని? బైక్ పట్టుకొని. మైక్ బైక్ పట్టుకుని కాలేదు. ఏంటి? నాకు చాలా ఇష్టం రొయ్యలు. పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు తెలుసా మీ వీడియోస్ని, అవునా కదా? ఎక్కువ పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. లైక్ మీ పాప? పాప చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అందరూ బాగా నైట్ పడుకోపోతా వీడియోస్ చూపిస్తూ ఉంటుంది. సో హ్యాపీ టు మీట్. బెజవాడ నుంచి మరొక, ఎందుకండి బెజవాడ అమ్మాయిలు ఎందుకు ఇంత బాగుంటారు నాకు అర్థం కాదు. అదే మిమ్మల్ని చూసాక అనిపిస్తోంది. మిమ్మల్ని చూసాకే అనిపించింది నాకు కూడా. వాళ్ళిద్దరు సరిపోయారు ఇద్దరు. అంటే మా డప్పు మేము కొట్టుకోవాలి. ఈ మధ్య తగ్గిపోయింది మాది, మేము ఎంకరేజ్ చేసుకోవటం. దిస్ ఈస్ రియలీ గుడ్. ద ప్రాన్స్ ఇస్ లైక్ అవుట్ స్టాండింగ్. అవునా? యాక్చువల్లీ మా అమ్మమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉండేటప్పుడు ఎగ్ పెడితే అమ్మో ఏందే ఎట్టెగురుతుంది, అమ్మో ఏందే అమ్మాయి. మా అమ్మమ్మ పేరు బేబీ. చెప్పండి, పర్వాలేదు. అనుకోండి నచ్చినట్టు ఉండాలా? బిగ్ బాస్ హౌస్ అంటే యాక్టర్స్ కాదు కదా మేము, కొంచెం సీరియస్ జాబ్. న్యూస్ యాంకరా? న్యూస్ జర్నలిస్ట్ నేను. జర్నలిస్ట్ నేను. ఇంత ఫ్రీగా ఎవరు లేరు కదా మీతో. ఎవరు ఇంత నాలాగా తెలుసు కాదు, మీరంటే వచ్చాను నేను ఐఎమ్ నాట్ ఎంటర్టైన్మెంట్ యాంకర్. అందరికి అర్థమైంది. కానీ మీ నుంచి ఎంటర్టైన్మెంట్ తీస్తా. మరి కాదు, వాడుకుంటున్నారా మరి నన్ను? అదే కదా, నాతో ఇంత కామెడీ, నా బాడీకి కూడా కామెడీ. అంటే మిమ్మల్ని చూస్తే పొంగుకుంటూ వచ్చేస్తోందేమో కామెడీ. నాకు అర్థమైందండి. ఇప్పుడు విషయం ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు సడన్ గా పిలిచారు ఇవ్వండి అంటే నేను చెప్తా. చెప్పండి. ఇంటర్వ్యూ చేస్తున్నారు, డిబేట్ ఉంది. వచ్చేయండి. క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వలేదండి. క్వశ్చన్స్ ఏం అవసరం లేదండి. ఆవిడే మాట్లాడేస్తుంది, ఆవిడే ప్రశ్న అంటది, ఆవిడే ఆన్సర్ చేస్తుంది. మీరేం పర్లాట కూర్చోండి చెప్తా. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇదే జరిగింది. బెజవాడ బేబక్ అనగానే ఊపుకుంటా వచ్చేసా. ఆవిడ క్వశ్చన్స్ ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదు, నాకు అర్థమైపోయింది. ఇప్పుడే నేను వేరే ఇంటర్వ్యూ నుంచి వచ్చా. అడుగుతున్నారు. వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వ్యూ బాగుందా? ఫుడ్ ఏదేమైనా మీరు కొంచెం బిగ్ బాస్లో ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని మాత్రం, అంటే మీకు ఓట్లు వేసిన వాళ్ళు అనుకుంటున్న అభిప్రాయం మీరేమంటారు? ఏం చేస్తామండి, వాళ్ళేమో ఓట్లు వేసాం అంటున్నారు, వాళ్ళేమో ఓట్లు పడలేదు అంటున్నారు. వాళ్ళ ఓట్లన్నీ ఏమైనాయి, ఏడ తచ్చాడుతున్నాయి నాకు పోయింది. అంటే ఇంకోటి కూడానండి, బిగ్ బాస్లో ఉండే వాళ్ళకి కొంచెం నెగిటివిటీ ఉండేవాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతున్నారు. నేను నెగిటివే అసలు, కానీ జనాలకి నాలో నెగిటివిటీ ఎందుకు కనపడలేదు? అదే కదా, ఓన్లీ సోనియాని చూసారు, నేనున్నా. అదే కదా, నన్ను మీరు గుర్తించలేదు. ఐ కెన్ డూ ఇట్. సోనియా గుర్తించిందా? అయితే మాకేంటి ఇలా అనిపిస్తోంది? మిమ్మల్ని బయట నుంచి తెలిసిన మాకేంటి అంత పాజిటివిటీగా? సోనియా గుర్తించింది నేను నెగిటివిటీ అని. నేను నడుస్తుంటే మీరే గుర్తించిన. మీరు అనుకునే నెగిటివిటీ ఎక్కువ ఎవరికి ఉంది? ప్రియమైన సోనియా, ఇంకా నీకు పాట పాడా, నీకు వంట చేసా, నీతో పాటు డాన్స్ కూడా చేసా, కానీ ఎందుకు నువ్వు నన్ను ఎలిమినేట్ చేసావు? నేను నిన్ను అడగాలనుకుంటున్నా. నీకోసం మంచి పాట కూడా, సోనియా సోనియా రెడ్ డ్రెస్ సోనియా అని పాట కూడా పాడా. నెక్స్ట్ డేనే నన్ను కుక్కర్లో, మా ఆకలి మీకు కామెడీ అయిపోయిందా,
మా ఆకలి మీకు ఏదో ఇర్రెస్పాన్సిబుల్. మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబుల్. మరి నిఖిల్ బ్యాక్ స్టాబింగ్ ఎలా అనిపించింది? నిఖిల్కి అర్థం కాలేదులేండి పాపం, తను మంచోడే కానీ తను కన్ఫ్యూజ్ అయ్యాడు. థ్యాంక్స్ అమ్మా. తను కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇప్పుడు తెలుసుకుంటున్నాడు. తనకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, పాజిటివిటీతో తను కొంచెం ముందుకు. చెప్పిన దాన్ని బట్టి నిఖిల్ సోనియా బయట ఏమైనా మాట్లాడుకుని వచ్చారా? తెలియదండి, నాకు తెలియదు. ఐ డోంట్ నో. సోనియా లాస్ట్ వీక్ వరకు సర్వైవ్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఈ వీక్ వెళ్ళిపోద్దేమో అంటున్నారు. చాలా వీడియోస్ వస్తున్నాయి కలిసి కట్టుగా మోకమ్మడిగా అందరూ కలిపి పంపిద్దాం సోనియా అనేది కంకణం కట్టారు జనాలు. మీరు అన్నట్టు ఓట్లు గాలికి పోయాయి అన్నారు. అవును, ఓట్లు గాలి నుంచి కూడా రావచ్చుగా. మీరు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యూ, ఐ అప్రిషియేట్ ఇట్. అరిస్తే కరిస్తే సరిస్తే ఇక్కడికి వచ్చి తింటా. అది నాగార్జున గారు ఏమన్నారు మీరు ఎలిమినేట్ అయ్యే రోజు? ఏమన్నా సరదాగా స్టేజ్ మీద కబుర్లు చెప్పుకున్నాం. నలుగురు రోడ్డు మీద ఏడ్చమన్నారు. వచ్చేటప్పుడు సోనియా, నిఖిల్, పృథ్వీ, మణికంఠని ఏడిసేసి వచ్చేసారు. ఆట ఎలా ఉందండి? అది ఆట కాదు, వేట. నా ఆట అనుకున్నారంటే అది ఆట కాదు, అది వేట. నేను మొదలు పెట్టాను అనుకో 1 వీక్లో ఏడుస్తారు. వీక్ 1 ఏడిపించాను, వీక్ 2 ఆడాను, వీక్ 3 మళ్ళీ ఏడిపిస్తాను. అలా ఏడిపిస్తూనే ఉంటారు. నాతో పెట్టుకుంటే దబిడిదిబిడే. ఫైనల్ వరకు ఎవరు ఉండాలనుకుంటున్నారు? విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ వరకు ఉండాలి అని అనుకునేది ఉంటారు మోస్ట్ లైక్లీ. నబీల్, నిఖిల్, యష్మి, సీత, విష్ణుప్రియ. విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? నాకు విష్ణు అంటే ఇష్టం. నాకు నాకు ఫ్రెండ్ కూడా కదా, సో నాకు విష్ణు అవ్వాలి అని పర్సనల్ ఫీలింగ్. కాకపోతే విష్ణు ఏమనుకోవద్దు, నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, 1 man ఆర్మీ లాగా ఆడుతున్నాడు. తన ఆట చూసుకుంటే విష్ణు ఇష్టమైన నబీల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. తను ఫస్ట్ వీక్ నుంచి తనుగానే ఉన్నాడు. కరెక్ట్. ఈ గ్రూప్ ప్లేస్, ఓవర్ యాక్షన్, కెమెరా కోసం ఒక మాట తను మాట్లాడింది లేదు. జెన్యూన్గా ఆడుతున్నాడు నబీల్. తమ్మి మంచిగా ఆడుతున్నావు, జబర్దస్త్ ఆడుతున్నావు, ఇచ్చిపడే ఒక మాట అన్నాడు మొన్న మధ్యన. అరిస్తే గెలుస్తామంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పాడా? మొన్న నామినేషన్స్ లో కూడా కరెక్ట్ పాయింట్ మాట్లాడి, నా నామినేషన్ పాయింట్ ఇది ఇచ్చిన బరాబర్ ఇచ్చిన, ఇప్పుడేంది కాదు, నా నామినేషన్ పాయింట్ ఇది, నువ్వు వచ్చి నిల్చుంటే నేను ఫోమ్ కొడతా. ఆమా నుంచోమంటే నేను కూర్చుంటారా బాయ్, నేను కూర్చుంటా, నువ్వు చెప్పు. బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మధ్య ఇంకా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా ఫస్ట్ వీక్ చాలా కామ్ ఉన్నాడు. ఉన్నాడా లేదా నామినేషన్ లో తన్ని పెట్టి, బ్రో నువ్వు బయటికి రావాలి, నీలో ఇది తీయాలి అన్న. మా ఇద్దరు మీమ్స్ వచ్చినాయి కొన్ని, చూసారో లేదో. నేను తనకి జ్ఞానోదయం ఇస్తున్నట్టు, తను వింటున్నట్టు అని. మీ బ్యాగ్ అడగండి, మేము అడుగుతాం. నేను చెప్పలేనండి, కొన్ని నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేదండి, ఇన్కమ్ ట్యాక్స్ కెమెరా ఆఫ్ చేసేసాము, ఇన్కమ్ ట్యాక్స్ నమ్మను. ఆయన అసలు చిన్న గుండు లాగా ఉన్నాడు, ఆయన నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. నేను చెప్పనండి. కాదండి, మా మావయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఏం కాదు చెప్పండి. చెప్పలేను, అర్థం చేసుకోలేదు, చెప్పండి. సరే 79 crores. అది వాచ్ కదా, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే ఓకే సారీ, వాచ్ వేరే గ్రహం. ఓకే, వాచ్ 79 crores అని. మరి బ్యాగ్ కాస్ట్ అది కూడా అంతే, 180 కోట్లు అని అంటున్నారు. ఇది ఒక 79, అదొక 180 అని అంటున్నారు. నాకు తెలియదు మరి, అంతేనా? నాకు తెలియదు అంటున్నారు, ఇది మీకు తెలియదు. మా అమ్మ ఇలాంటి సోది నువ్వు చెప్పడం ఆపకపోతే నిన్ను తన్నుదంతానని చెప్పింది. నేను చెప్పా, ఎందుకలా చెప్తున్నావు, అందరు నాకు ఫోన్లు చేస్తున్నారు అంది. అమ్మ ఒక ఆవిడ ఉందిలే, ఇవన్నీ కాదు, ఇవన్నిటికి తాతామా, ఆమె చెప్పింది మామూలుగా ఉండదు. ఆమె చెప్పింది 420 ఎకరాల ఫామ్ హౌస్, 130 నెముళ్ళు, 4 రేసు గుర్రాలు, ఇది మన విజయమాల్యా దగ్గర కొన్నారంట వాళ్ళు. ఇంకా ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫామ్ హౌస్. ఇది కాదమ్మా హైలైట్, వాచా 30 కోట్లు ఉంటుంది, ఇదా 70-80 కోట్లు ఉంటాయి. అన్ని కోట్లు ఆగండి. నెలకి సంపాదన 9 కంపెనీలు ఉన్నాయి, ఒక 10-12 వేల కోట్లు ఉంటాయి. అట్లా అయిపోయింది ఆమె ముందు. మేము ఎవరిదండి జుజుబి. ఇన్ని కోట్లు ఉండి కూడా
వంట ఆమెతోనే చేయించారు అంతమందికి. అవును, 1,00,000 గుడ్లు ఏరేదంట రోజుకి. 1,00,000 గుడ్లు చాలా ఉన్నాయిలేండి, ఎందుకు లేండి వాళ్ళ గురించి చెప్పుకోవడం, ఫేమస్ చేయడం. అంతే అంటారు. మధు, చిన్న ర్యాపిడ్ ఫైర్, 1 word లో ఆన్సర్. ఓకే ఓకే. నిఖిల్. మొన్నటిదాకా నాకు అనిపించింది డబుల్ ఫేస్డ్ అని, ఇప్పుడు హీస్ గెటింగ్ బెటర్. ఓకే. సోనియా, మీ ఫేవరెట్? నెగిటివిటీ ఈజ్ ఈక్వల్ టు సోనియా. ఓకే. పృథ్వీ. ఫీరీ యాంగ్రీ బర్డ్. ఓకే. నబీల్. స్ట్రైట్ ఫార్వర్డ్ ఫెంటాస్టిక్ ప్లేయర్. ఓకే. యష్మి. గెటింగ్ బెటర్, గుడ్ ప్లేయర్. ఓకే. ప్రేరణ. బ్యూటీ విత్ లిటిల్ లెస్ బ్రెయిన్. శేఖర్ భాష. తెలుగు భాష కానీ వేరే భాషే శేఖర్ భాష. తెలుగు భాష శేఖర్ భాష గారు లాంగ్వేజ్లోనే చెప్పారు మీరు. సూపర్. ఆయన కూడా చిన్నదానికి పెద్దదానికి పంచులేస్తూనే ఉంటారు. ఓకే. అభయ్. స్ట్రాటజిక్ బట్ కొంచెం లూజ్ స్టాక్ చేయడం వల్ల వచ్చేసారు. సో మొన్న లాస్ట్ వీక్ ఆయన బిగ్ బాస్ని తిట్టడం మీకు ఎలా అనిపించింది? ఆ బౌండరీ అన్నది తను, ఐ ఫెల్ట్ హీ డిడెంట్, అంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఒక 10 వీడియోస్ కొంచెం ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నాడు, అదే అయింది. సో ఇట్స్ ఓకే. ఓకే. స్ట్రాటజీ ఫెయిల్ అయింది అంటారు. స్ట్రాటజీ ఫెయిల్ అయిన స్ట్రాటజిక్ ప్లేయర్ పాపం. ఓకే. మణికంఠ. సైకలాజికల్ కిల్లర్. ఎక్కువగా చూసారంటే అవుతుంది, చూపిస్తాడు మీకు థ్రిల్లర్. ఆదిత్య. ఓం నమ శివాయ. వేరే యూనివర్స్కి. మీకు చెప్పాను కదా యాంకర్ గారు, మీరు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే మీకు అర్థం అవుతుంది ఇంటర్వ్యూ ఎలా చేయాలి అని. మీరు ఫోన్ ఓపెన్ చేసి మీరు మీ పాప రాసింది అన్నారు కదా, అది కాదు, మీకు బ్రెయిన్లో అన్ని ఫీడింగ్ అయిపోవాలా. ఓకే. మీరు ఇంటర్వ్యూకి వచ్చారు అంటే అది ప్రిపరేషన్, మనకి స్ట్రాటజీ, అది మనది గేమ్. సీత. హార్ట్, వెరీ హార్ట్ఫుల్, కనపడేలాగా హార్ట్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అండ్ హార్ట్ఫుల్, వెరీ సెన్సిటివ్ ఆల్సో. అవును, వెరీ సెన్సిటివ్. నైనిక. క్రిస్టల్ క్లియర్ బట్ షీ హాస్ టు ఇంప్రూవ్, అంటే షీ హాస్ టు మోర్ ఏమంటారు, ప్రెజెంట్ హర్ సెల్ఫ్ మోర్, ఇంకొంచెం యాక్టివ్గా, ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి తను గేమ్. విష్ణుప్రియ. ఫనీ, విటీ, ఎనర్జెటిక్, హైపర్ యాక్టివ్. ఫైనల్గా బేబక్క. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కుక్కర్. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ కుక్కర్. ఒక కుక్కర్ మార్చిన కథ, చలనచిత్రం సమర్పించిన వారు. ఓకే మధు, మాడిపోయిన పప్పు. ఒక క్వశ్చన్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరు బిగ్ బాస్ ముందు నుంచి ఫాలో అవుతుంటారా? అంత ఫాలో అవ్వాలా, అయితే బయటకు వచ్చేదాన్ని కాదు. అభి గారు మొన్న చిన్న ఇన్సిడెంట్ మూలంగా బయటకు వచ్చారు. శేఖర్ భాష. అభి గారు చిన్న ఇన్సిడెంట్ వల్ల కాదు, పెద్ద ఇన్సిడెంట్, పెద్ద నోరుతో బయటకు వచ్చాడు. బిగ్ బాస్ బయాస్డ్ బిగ్ బాస్ అని పాపం బిగ్ బాస్ హట్ అయ్యారు. అసలు ఏం చేస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారో తెలియదు. సో మైండ్తో కూడా బాగా ఆడుకుంటారు. ఎప్పుడైనా మీరు ఉన్న 1 week లో ఎప్పుడైనా బయటకు వచ్చేద్దాం అనిపించిందా? అనిపించే లోపల వాళ్ళే పంపించేశారు. నిజంగా అనిపించలేదు. ఎందుకు అనిపిస్తుంది, వెళ్ళింది ఆడటానికే కదా, అన్ని పేమెంట్లు చేసి వెళ్ళాను. అసలుకే ఎన్ని వారాలు ఉంటారని ప్రిపేర్డ్గా అప్పో సప్పో చేసి వెళ్ళాలి లోపలికి. నిజంగా ఇది పర్సనల్గా రిక్వెస్ట్, మీరు సాంగ్స్ పాడరా? బిగ్ బాస్ మీద రాసిన నేను పాట రెడీయా? బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. అందరూ కలిపి పాడాలి. బాసు ఓ బాసు మా మంచి బిగ్గు బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. ఆటలాడినా నీ పాట పాడినా, గంతులేసిన ఇంకా వంట చేసిన, పదే పదే నన్నెందుకు ఎలిమినేట్ చేసావు బాసు 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 ఓ బాసు మా మంచి బిగ్గు బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. మీకు దయలేదా ఆడియన్స్ మీద మీ పాటలు మిస్ చేస్తున్నారు? అది మీకు దయలేదా? లోపల ఉన్నప్పుడు ఇంకోటి కూడా పాడాను. ఆడు 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 బాగా ఆడు, ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఆడు 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 బాగా ఆడు, ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ టన్
టన్ ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా టన్ 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 మ్యూజిక్ కూడా నేనే కొట్టుకుంటా. ఇంత మంచి వాయిస్, యునిక్ వాయిస్. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, నా జగమే నా సగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నిన్ను చేరగా ఆగిపోని పయనం, అలుపేలేని గమనం. అడిగా అడిగా ఎదలోలయనడిగా, కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదిని అడిగా తన వేరేదని, మదిని అడిగా తన ఊసేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే, నీలోనే ఉన్నా నీతోనే ఉన్నా, నిజమై నడిచా జతగా. మ్యూజిక్ కూడా పాడేస్తున్నారు, ఓన్ ఆల్బమ్ చేసే కెపాసిటీ ఇది. సో ఇలా మంచి మ్యూజిక్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం మన షో, యాజ్ యూ ప్రామిస్డ్. ఓకే, సో ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా మా బేబక్క వాయిస్తో ఎంత మెస్మరైజ్ చేశారో. బేబక్క వాయిస్తో మళ్ళీ మనకు కంబ్యాక్ ఇవ్వాలి, మూవీస్లో మళ్ళీ పాడాలని కోరుకుంటూ, ఇది ఇవాల్టి బెజవాడ బేబక్కతో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ స్వతంత్ర. Thank you, and thank you so much, audience, and it was lovely chatting up with you, Shravanti garu. Thank you. And keep Madhu. watching Swatantra TV. Thank you, Madhu. Thank you so much. Sure.